ఓఆర్ఆర్ స్ఫూర్తితో రీజనల్ రింగ్ రోడ్ను నిర్మిస్తున్నాం. ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణను అభివృద్ధి చేస్తున్నామన్న సీఎం రేవంత్. రెండు రాష్ట్రాలు పరస్పరం కాదు, ప్రపంచంతో పోటీ పడాలని కామెంట్. తెలంగాణ రైజింగ్ నినాదంతో ముందుకు వెళ్తున్నామని వెల్లడి. కేటీఆర్, హరీష్ రావులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. వాళ్ల మాటలు చూస్తుంటే కడుపు తరుక్కుపోతుందన్న భట్టి. ఎవరెన్ని విమర్శలు చేసినా తమ ప్రభుత్వం రైతుల పక్షమే అని కామెంట్. ఎన్ని కుట్రలు చేసినా రైతు భరోసా ఇచ్చి తీరుతామని వెల్లడి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రైతు భరోసాను 12,000కు పెంచాం. జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభమవుతుందన్న పొన్నం. కొత్త హామీల పేరుతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు. రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులంటూ మభ్యపెడుతున్నారన్న బండి సంజయ్. ఎన్నికల ముందు రైతు భరోసాకు 15,000 ఇస్తామన్నారన్న కేంద్ర మంత్రి. రైతు భరోసాపై కాంగ్రెస్ మరోసారి మోసం చేస్తోంది. హస్తం పార్టీ ఇచ్చిన 420 హామీలు ఏమయ్యాయన్న కేటీఆర్. కుంటి సాకులు చెప్పి తప్పించుకోలేరని ఫైర్. ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేసిదే కాంగ్రెస్ సర్కారని మండిపాటు. వైసీపీ ప్రభుత్వం ఏపీని అప్పుల పాలు చేసింది. వడ్డీలు కట్టడానికి కూడా ఇబ్బందులున్నాయన్న లోకేష్. రాష్ట్రాన్ని గాడిన పెట్టాలంటే కేంద్ర సహకారం అవసరమని వ్యాఖ్య. రేపు ఎల్లుండి కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన. అన్నా క్యాంటీన్ను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి. స్వర్ణ కుప్పం విజన్ 2029 కార్యక్రమానికి సీఎం హాజరు. కుప్పంను 100% సోలార్ పవర్గా మార్చే ప్రణాళికలు. కేజ్రీవాల్ పై ప్రధాని మోడీ విమర్శలు. గతంలో జనం కరోనాతో బాధపడుతూ ఉంటే కేజ్రీవాల్ శీష్ మహల్ నిర్మించారని ఫైర్. శీష్ మహల్ ఖర్చులు చూస్తే కళ్లు బైర్లు కమ్ముతాయని కామెంట్. ఢిల్లీ ప్రజలను పట్టించుకోలేదన్న ప్రధాని. ప్రజా రవాణాలో ఢిల్లీ దేశానికి, ప్రపంచానికి నమూనాగా ఎదుగుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో వేగంగా అభివృద్ధి చెందుతోందన్న అతిషి. ఎస్సీలకు రిజర్వేషన్స్ కల్పించేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. నవంబర్లోనే కమిషన్ వేశామని సీఎం సిద్ధరామయ్య. దేశంలోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం పెరుగుతోంది. నెలవారీ $4.5 బిలియన్ పెట్టుబడులు వస్తున్నాయన్న పీయూష్ గోయల్. పల్నాడు సత్తెనపల్లి క్యానల్లో ఈతకు వెళ్లి 5 విద్యార్థులు గల్లంతు. ఒకరు మృతి. 3 కాపాడిన స్థానికులు. 2 బాలల కోసం గాలింపు ముమ్మరం.